ఉండి డ్రైవర్లను గెలిపిద్దాం అనుకున్నాం. ఇప్పుడు మహేష్ కోసేపాగు ఇప్పుడు నా వయసు 56 సంవత్సరాలు. దండిగంటే ఒక 4 ఏళ్ళు కష్టపడగలను, పోరాడగలను. మళ్ళీ ఇటువంటి సమయంలో నేను జేఏసీలో ఉండే కంటే కూడా నాకంటే నాలాగా మాట్లాడగలిగిన అతని, నాలాగా చురుకున్న అతని, అందరు సంఘాలని అన్ని యూనియన్ని కలుపుకొని తీసుకుపోయే వాళ్ళని జేఏసీ పెద్దగా నియమించేది ఉంటుంది. మళ్ళీ దీనికోసం మీటింగ్లు చేయాలి, ప్రతి జిల్లాలో మీటింగ్ ఏర్పాటు చేయాలి. జిల్లాలో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాక అక్కడక్కడ వాళ్ళ ఆలోచనలు తెలుసుకొని, ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో నా అంచనా ప్రకారంగా 1000 యూనియన్లు ఉన్నాయి. 1000 యూనియన్లు. మళ్ళీ ఈ 1000 యూనియన్లను కూడా ఏకం చేయాలంటే ప్రతి జిల్లా, ప్రతి మండలంలో మనం జేఏసీ మీటింగ్ పెట్టాలి. మళ్ళీ పెట్టాలి, మంచి నాయకుడిని ఎంచుకోవాలి. నా దృష్టిలో అయితే మంచి నాయకుడు ఉన్నారు. మళ్ళీ సమయం సందర్భం వచ్చినప్పుడు అతన్ని నేను ప్రకటిస్తాను. ఎందుకంటే మా వయసు అయిపోయింది, ఇంకా పెద్ద వయసు వచ్చేసింది కనుక మేము బీపీలు, షుగర్, హార్ట్ పేషెంట్లు అన్ని రోగాలు అయితే వచ్చేసాయి. ఇంకా మంచి సలహాదారులను తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ నా ఈ 13 ఏళ్ల ప్రయాణంలో ఆఖరిసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న డ్రైవర్లకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న డ్రైవర్ యూనియన్ లీడర్లకు, అలాగే మన తెలంగాణలో ఉన్న యూనియన్ లీడర్లకు, డ్రైవర్లకు కూడా ఆఖరిసారి ఒకటే ఒక కోరిక కోరుకుంటున్నాను. ఆ కోరిక ఏమంటే, మీరేం తీర్చలేనిది కాదు, నేనేం మీకు డబ్బులు అడగడం లేదు. ఒకే ఒకసారి నాకు సపోర్ట్ చేయండి. మీకోసం పని చేసేకి నేను సిద్ధంగా ఉన్నాను. నేను నిరాహార దీక్ష మన విజయవాడ, అమరావతిలో చేయాలనుకుంటున్నాను. 1 రోజా 2 రోజుల కాదు, ప్రభుత్వం దిగొచ్చేంత వరకు అక్కడి నుంచి లేయను. నేను ప్రభుత్వానికి ముందు పెట్టేది ఒక 5 డిమాండ్లే. ఏం పెట్టడం? డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలి, డ్రైవర్ కమిషన్ ఏర్పాటు చేయాలి, ప్రమాదవశాత్తు చనిపోయిన డ్రైవర్ కి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు. అలాగే డ్రైవర్ కి ఊరికి సిటీకి దగ్గర డ్రైవర్ కార్లు ఏర్పాటు చేయాలి, డ్రైవర్ కి రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి.